భార్య వెంకట మాధవిని అత్యంత కిరాతకంగా చంపిన గురుమూర్తికి 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. కేసు విచారణలో భాగంగా నిన్న నిందితుడి ఇంటితో పాటు మీర్పేట్ పెద్ద చెరువు దగ్గర సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు ఇవాళ అతనికి వనస్థలిపురం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లారు. తనకు బెయిల్ వద్దు, లాయర్ వద్దు అంటూ గురుమూర్తి కోర్టులో కేకలు వేశాడు. నిందితుడు గురుమూర్తికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు అతన్ని చెర్లపల్లి జైలుకు తరలించారు. రేపు రంగారెడ్డి జిల్లా కోర్టులో గురుమూర్తి కస్టడీ కోసం పిటిషన్ వేయనున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి రానా జాయిన్ అవుతున్నారు. రానా, చూస్తున్నాం గురుమూర్తి కోర్టులో కేకలు వేసినట్లుగా ఉంది. ఎందుకు కేకలు వేసాల్సి, అంటే తప్పును ఒప్పుకొని ముందుకెళ్లాలనుకుంటున్నాడా, లేదంటే ఏదైనా పశ్చాత్తాపంతోనా? కట్టుకున్న భార్యని అత్యంత కర్కశత్వంతో చాలా దారుణంగా కూడా ముక్కలు ముక్కలుగా చేసి నరికినటువంటి గురుమూర్తి తాను చేసినటువంటి నేరాన్ని నిన్న పోలీసుల ముందు ఒప్పుకున్నారు. అయితే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత ఇవాళ వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. వైద్య పరీక్ష ముగిసిన తర్వాత రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జి ముందు మూర్తిని హాజరుపరిచినప్పుడు 4 రోజుల పాటు కూడా అతనికి రిమాండ్ విధించారు న్యాయమూర్తి. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు నాకెవరు లాయర్, అసలు నాకు బెయిల్ వస్తుంటే కూడా చాలా గట్టిగా అతను అరిచినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి లాయర్ అందరూ కూడా ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవడానికి వాళ్ళు అక్కడికి వచ్చారు. ఎందుకంటే చాలా దగ్గరగా కూడా అతను అరుచుకుంటూ వెళ్ళినటువంటి సందర్భం. నన్ను వెంటనే జైలుకి తీసుకెళ్లిపోండి అంటూ కూడా గురుమూర్తి అక్కడ అరవడం. సో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్డర్ కాపీ తీసుకుని, రిమాండ్ కాపీ తీసుకొని వెంటనే చర్లపల్లి జైలుకి అతన్ని మొత్తం తీసుకెళ్లినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికీ కీలకమైనటువంటి ఆధారాలను, సాక్ష్యాలను ఇవన్నీ కూడా దాంతో పాటు ఇవన్నీ సీల్డ్ కవర్ లో కూడా కోర్టులో పోలీసులు సబ్మిట్ చేయడం జరిగింది. సో వచ్చే నెల 11వ తారీఖు వరకు కూడా గురుమూర్తికి రిమాండ్ అనేది విధించబోతున్నారు. దాంతో పాటు రేపు కస్టడీ పిటిషన్ కూడా వేయబోతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. దాదాపు 10 రోజుల పాటు కూడా కస్టడీ కావాలని కూడా పోలీసులు కోరబోతున్నారు. ఈ కేసులో మరిన్ని కీలకమైనటువంటి ఆధారాలను సేకరించేటువంటి అంశం ఉంది కాబట్టి గురుమూర్తి కస్టడీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. సో రేపు కస్టడీ ఫైల్ అయితే వేయబోతున్నారు కోర్టులో. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా.